హలో గైస్, వెల్కమ్ టు రితికాస్ వరల్డ్. ఈ వీడియో అయితే మాత్రం కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. నేను 2 ఇయర్స్ బ్యాక్ మీషోలో తీసుకున్న ఒక జ్యువెలరీ సెట్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ సెట్ నేను 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, కానీ ఇప్పటి వరకు కూడా ఇది న్యూ సెట్ లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే నేను దీన్ని యూజ్ చేసింది తక్కువే. అలా అని కాకుండా యూజ్ చేసిన ప్రతిసారి కూడా తీసి మళ్ళీ ఎలా అయితే ప్యాకింగ్ కవర్లో వచ్చిందో అలానే దాచిపెడుతూ ఉండేదాన్ని. దానివల్ల మనకు ఈ సెట్ అనేది ఇంకా కొత్త దానిలానే అనిపిస్తుంది. నేను చెప్పాలనుకుంటున్నది అది ఒక్కటే. మనం ఏదైనా జ్యువెలరీ తీసుకున్నప్పుడు అది కొంచెం మన్నిక తక్కువగా ఉంటుంది అనుకున్నప్పుడు దాన్ని మనమే కేర్ తీసుకొని దాచుకోవాలి. ఎలా అంటే మనం యూజ్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ప్యాకింగ్లో ఎలా వచ్చిందో అలానే పెట్టేసుకోవడము, ఇలా చేస్తుండాలి. ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ కూడా ఈ నెక్ సెట్ అనేది ఫేడ్ కాలేదు, కొత్త దానిలానే ఉంది. మనం ఏదైనా వస్తువు వాడుతుంటే అలానే వాడాలి. దాన్ని ఎప్పుడు తీసినా కూడా అది కొత్తగానే కనిపించాలి. అవసరం ఉన్నప్పుడు తీసుకున్నామా, వాడుకున్నామా, పెట్టేసామా, అలా ఉండాలి. ఈ సెట్ అయితే నాకు లో కాస్ట్లోనే వచ్చింది. అందుకేనేమో ఇందులో స్టోన్స్ అయితే రియల్ స్టోన్స్లా కూడా ఉండవు, చాలా లో క్వాలిటీ స్టోన్స్లా ఉంటాయి. కానీ ఇంతవరకు ఒక్క స్టోన్ కూడా పోలేదు. చూడడానికి అయితే నిజమైన స్టోన్స్లానే ఉంటాయి, చూడొచ్చు. ఇవి రియల్ అయితే కాదు. ఈ సెట్లో నాకు మొత్తం 5 ఐటమ్స్ వచ్చాయి. ఒకటి ఈ నెక్ సెట్టు, 2 ఈ బుట్ట కమ్మలు. అసలు ఇవైతే చాలా వెయిట్ ఉన్నాయి. ఇవి పెట్టుకుంటే మాత్రం చెవులు తొందరగా తెగిపోతాయి, అందుకే నేను వీటిని అయితే ఎక్కువ యూజ్ చేయలేదు. అలానే చిన్న పాపిట బిళ్ళ. దీనికి చూపించడం లాంగ్ చైన్ చూపిస్తారు కొన్ని వాటిలో ఇలా వస్తుంది. సర్లే, ఇలా వచ్చినా కూడా నేను యూజ్ చేద్దాంలే అని రిటర్న్ పెట్టలేదు, అందుకే దీన్ని ఇలానే యూజ్ చేసేసాను. అలానే కింద పర్ల్స్ చాలా బాగున్నాయి. ఇక ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇది చూస్తే లాంగ్ హారం. ఇదేమో నెక్ సెట్ చోకర్ లాగా, ఇదేమో లాంగ్ హారము. ఇకపోతే ఇది ఒక వడ్డానం అన్నమాట. దీనికి ఇలా లాకెట్ లాగా ఉంటుంది. అన్నీ అయితే చాలా బాగున్నాయి. నేను యూజ్ చేసిన తర్వాత కూడా ఆఫ్టర్ 2 ఇయర్స్ చెప్తున్నాను, వీటిని తీసుకోవచ్చు. ఒకవేళ దీన్ని మీరు రివ్యూగా కూడా తీసుకోవచ్చు. అయితే పిచ్చి నగలు ఊరికే కొనుక్కొని వేసుకోమని అయితే నేను చెప్పట్లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటే సరిపోతుంది. ఊరికే మన ఆడవాళ్ళు డ్రెస్ మీదకి మ్యాచింగ్, చీర మీదకి మ్యాచింగ్ అని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు కదా, ఏం అవసరం లేదు. కొన్ని వరకు సరిపోతాయి. ఈ బ్యాంగిల్స్ అయితే నేను తీసుకొని కూడా దాదాపు ఒక 10 ఇయర్స్ అవుతుంది. ఇవి నేను చదువుకునే రోజుల్లో తీసుకున్నాను, బట్ చెక్కు చెదరలేదు, వాడింది తక్కువే. అలానే వీటిని జాగ్రత్తగా మెయింటైన్ చేశాను. ఇవి కూడా మీషోలో తీసుకున్న సెట్టే. ఇవైతే చూడడానికి చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. ఊరినే కలర్ పోతుందేమో అనుకున్నాను. అయితే నేను ఎక్కడా కూడా వాటర్ అయితే తగలనివ్వలేదు. ఇవి కూడా అలానే కొత్తవిలానే ఉన్నాయి. ఇది ఒక సెట్. ఈ సెట్ రావడమే ఇలా వచ్చింది, బట్ నేను ఓకే బాగానే ఉంది అనుకొని తీసుకున్నాను, రిటర్న్ చేయాలనుకోలేదు. చూస్తే ఇందులో కూడా ఇవి స్టోన్స్ అయితే కాదు, రియల్ స్టోన్స్ అయితే కాదు. ఇవి చెవి కమ్మలు కూడా చాలా బాగా వచ్చినాయి కదా. ఇది కూడా నేను ఒక 2-3 టైమ్స్ మాత్రమే యూజ్ చేశాను. మెయిన్గా ఇక్కడ ఇందులో ఈ పెండెంట్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది, దానికోసం అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇది కూడా నేను ఒక డ్రెస్ మీదకి మ్యాచింగ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇలానే తక్కువగానే యూజ్ చేశాను, బట్ ఓకే, ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి 1 గ్రామ్ జ్యువెలరీ. నేను అప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను. అప్పుడే ఇది 1000 పడింది.
అప్పుడప్పుడు వేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా వేసుకోవడానికి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ డ్రెస్ మీదకైనా శారీ మీదకైనా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది కూడా ఒక గోల్డ్ అయితే కాదు, అసలు ఇదైతే కలర్ ఏం పోలేదు, చాలా బాగుంది. ఇది నేను మా ఫ్రెండ్ తీసుకుంటే తన దగ్గర నచ్చి మరీ తీసుకున్నాను. తను నాకు ఇచ్చేసింది, నచ్చింది అనగానే అలానే నాతోనే ఉండిపోయింది. ఇది 250 ఏమో పడిందని చెప్పింది. ఇవన్నీ కూడా రీజనబుల్ కాస్ట్గానే ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరికైనా ఇవి కావాలి అంటే నేను లింక్ షేర్ చేస్తాను, కామెంట్ చేయొచ్చు. మీకు ఇవి ఎలా అనిపించాయో నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి. యాక్చువల్గా వీటి గురించి ఒకటి చెప్పాలి. ఏంటి అంటే ఇలా చూసిన ప్రతిదీ కొంటూ ఉంటే అవి మనం 1-2 సార్లు వేసేసుకుంటాం, పడేస్తాం. వేస్ట్ కదా అలా కొనడము. వెనక ఎవరైనా ఆడపిల్లలు ఉన్నారు, వేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే తీసుకోవచ్చు. లేదు అంటే ప్రతిసారి ప్రతి డ్రెస్ మీదకి ప్రతి శారీ మీదకి ఒక్కొక్కటి అన్నట్లు తీసుకుంటే మాత్రం ఏముంటుంది, ఇంట్లో కూడా దాచుకోవడానికి వాటిని వెతకడానికి క్లీన్ చేయడానికి మనకే టైం వేస్ట్. ఉన్న దాంట్లో 1-2 ఉంటే అవే యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. అయినా మ్యాక్సిమం పెళ్ళైన ఆడవాళ్ళు అయితే మాత్రం గోల్డ్ వేసుకోవడానికే ప్రిఫర్ చేస్తారు. ఇన్ కేస్ గోల్డ్ కానీ ఉంటే కంపల్సరీగా లేడీస్ అంటే ఫంక్షన్స్కి రెడీ అవ్వాలంటే మాత్రం హెవీగా డ్రెస్సెస్ వేసుకుంటారు. అలానే హెవీగా డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలా హెవీ జ్యువెలరీ అయితే ఉండాలి. లేదు సింపుల్గా ఉండేవాళ్ళు సింపుల్గా కూడా ఉంటారు. బట్ హెవీగా ఉండే వాళ్ళకి మాత్రం ఇలాంటి జ్యువెలరీ అయితే చాలా యూజ్ అవుతుంది. మ్యారేజెస్కి, హాఫ్ సారీ ఫంక్షన్స్కి అలాగా. ఇవనుకోండి సింపుల్గా నెక్ సెట్ ఒకటి చెవులకి లాగా సరిపోతాయి. ఏంటక్క అందరూ గోల్డ్ ఆర్నమెంట్స్ గురించి వీడియో చేస్తే నువ్వు వీటి గురించి వీడియో చేస్తావంటారా? కోర్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ గురించి వీడియో చేయొచ్చు. బట్ ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ అనేవి ఎలా ఉన్నాయి చెప్పండి. మీ దగ్గర ఏముంది అనేది కూడా పక్కన వాళ్ళకి పంచుకోలేని పరిస్థితిలో ఉన్నాయి ఈ రోజులు. పక్కన వాళ్ళకని కాదు, బట్ మనం ఒకవేళ గోల్డ్ బయట వేసుకొని తిరిగితే ఇప్పుడు దొంగలు ఎక్కువైపోతున్నారు, జాగ్రత్త పడండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. గోల్డ్ రేట్స్ అయితే మరి అలా పెరిగిపోయాయి. గోల్డ్ రేట్స్ పెరిగినందుకు దొంగతనాలు కూడా బాగా పెరుగుతాయని చెప్తున్నారు. మనం వేసుకునే నగలేమో కానీ మనం సేఫ్గా ఉంటే చాలు కదా. ఇప్పుడు మ్యాక్సిమం ఎవరైనా కానీ ఫంక్షన్స్కి పట్టు చీరలు అంటే మామూలుగా ఇమిటేషన్ పట్టు కూడా వస్తున్నాయి 500-600లో. చీర 500కి వచ్చినా కానీ దాని బ్లౌజ్ కుట్టించేసరికి మనకు 500-600 అయిపోతున్నాయి. అలానే ఇలా మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకునేసరికి అవి ఒక 600-1000 అలా అయిపోతున్నాయి. మినిమం అయితే ఇట్లా తక్కువ క్వాలిటీలో బట్ ఏమంటారు చీప్ అండ్ బెస్ట్లో అయితే ఇవి వచ్చేస్తాయి 500-600లో. ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే మాత్రం 2000, 3000, 5000 కూడా పెడతారు. సో నేను చెప్పేది ఏంటి అంటే మనం ఎంత బాగా రెడీ అయినా, ఎంత కాస్ట్లీ నగలు వేసుకున్నా, ఎంత మంచి పట్టు చీర కట్టుకున్నా మన బిహేవియర్, మన క్యారెక్టర్ అనేది మాత్రమే ఎదుటి వాళ్ళలో ప్రతిబింబిస్తుంది. ఈ నగల్ని డబ్బుల్ని చూసి మాట్లాడే వాళ్ళు ఉంటారేమో కానీ అసలైన క్యారెక్టర్ అనేది మనతోనే ఉంటుంది. అది మాత్రమే మనల్ని ఎలివేట్ చేస్తుంది. అలా అని ఏమీ వేసుకోకుండా తిరగమని చెప్పట్లేదు, దేనికి అదే ఉండాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అలాగే ఎవ్రీడే కొత్తగా ఉండాలి, ఎవ్రీ ఫంక్షన్లో కొత్తగా ఉండాలి. బట్ వాడినవే వాడుతూ ఉండాలి. వాటిని వేరే విధంగా మనం మార్చుకొని యూస్ చేసుకుంటూ ఉండాలి. నార్మల్ అనుకోండి, సింపుల్గా కావాలి అనుకుంటే ఒక చోకర్ మాత్రమే వేసుకోవచ్చు. లేదు హెవీ లుక్ కావాలి అనుకుంటే ఈ లాంగ్ హారం వేసుకోవచ్చు. లాంగ్ హారం ఒక్కటే కూడా వేసుకొని ఉండొచ్చు చోకర్ లేకుండా. ఇంకా బాగా పట్టు చీరలు కట్టుకొని ఇంకొంచెం బాగా ఫంక్షన్లో అటు ఇటు తిరుగుతూ కనిపించాలంటే మాత్రం ఇలా వడ్డానం అయితే పెట్టుకోవాలి. ఈ బుట్టలు ఇవి చెవుల్లో ఆగుతూ ఉంటాయి. చూసేవాళ్ళు కూడా ఈ బుట్ట వైపు చెవుల వైపు కూడా చూస్తూ ఉంటారు.
కానీ ఎంతైనా ఒక ఫంక్షన్లో మెయిన్ అట్రాక్షన్గా నిలవాలి అంటే మాత్రం ఇన్ని నగలైతే వేసుకోవాల్సిందే. చాలామంది ఇట్లా చాలా నగలు వేసేసుకొని సైలెంట్గా కూర్చొని ఉంటారు. కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, ఎవరితో మాట్లాడరు. కానీ వాళ్ళు ఎవరితో మాట్లాడకపోయినా కానీ అందరి చూపులు వచ్చేసి ఈ జ్యువెలరీ మీదే ఉంటుంది కదా. కొంతమంది ఏమో ఇలా సింపుల్గా రెడీ అయిపోయి ఉంటారు. బట్ వాళ్ళు బాగా టాకెటివ్ ఉన్నారనుకోండి, అందరినీ పలకరిస్తూ హుషారుగా ఫంక్షన్ మొత్తం తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళైతే ఇట్లా సింపుల్గా వేసుకున్నా సరిపోద్ది. అయినా మనం తయారయ్యేది, మనల్ని మనం చూపించుకునేది అనేది మన మైండ్ సెట్లోనే ఉంటుంది. ఒకరు మనల్ని చూసి మనతో మాట్లాడాలి, మన దగ్గరికి రావాలి అని ఏమీ ఉండదు. అయ్యో నేను ఇంత రెడీ అయ్యాను, ఇన్ని నగలు పెట్టుకున్నాను, నాకెవరు బాగున్నావు అని చెప్పలేదు ఇట్లా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. లేదు అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళే వాళ్ళకి అలా చెప్పలేదు అని చెప్పేసి అనుకుంటారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి వల్ల మన ఎనర్జీస్ అనేది మనం లాస్ అవ్వకూడదు. ఉన్న దాంట్లో హ్యాపీగా జాలీగా ఉన్నట్టు ఉండాలి. నా చిన్నప్పుడు జరిగింది నేను ఒక ఇన్సిడెంట్స్ చెప్పాలనుకుంటున్నాను. బట్ ఓకే, పర్సనల్స్ చెప్పకూడదు అనుకుంటూనే మళ్ళీ చెప్తున్నాను. ఇలా నేను ఒక ఫంక్షన్కి మా చుట్టాల ఇంటికి వెళ్తే, మీ అమ్మ ఏం గోల్డ్ చేపించింది నీకు అని చెప్పేసి అడిగారు. అలా అడిగేవాళ్ళు ఉంటారు. అప్పట్లో గోల్డ్ రేట్ ఎలా ఉన్నా కానీ గోల్డ్ కొనుక్కునేంత ఇది ఉండాలి కదా. ఇలా ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు తోడుకోడలు ఉన్నారనుకోండి, ఒకరేమో కొంచెం గోల్డ్ అవి కొనుక్కుంటూ ఉన్న వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, నీ దగ్గర 2 రింగ్స్ ఉండి వేరే వాళ్ళ దగ్గర 3-4 రింగ్స్ ఉన్నా కూడా, అబ్బా ఆమె దగ్గర 4 రింగ్స్ ఉన్నాయే అన్నాం అనుకోండి, ఇక అంతే. వాళ్ళిద్దరి మధ్య కొంచెం గ్యాప్ అనేది వచ్చేస్తుంది కదా. ఓ తన దగ్గర ఉన్నాయని తననే పొగుడుతున్నారు, నన్నేం పొగడట్లేదు అని. ఇవన్నీ కూడా పీపుల్ మిమ్మల్ని ఎలా చూస్తారు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. మనకు నచ్చినట్లుగా ఉండాలి. ఎవరో ఏవో అంటే మనం అవన్నీ పట్టించుకొని మన మూడ్ పాడు చేసుకోవడం, మన ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో కూడా డిస్టర్బెన్స్ తెచ్చుకోవడం అనేది ఎంతవరకు మంచిదైతే కాదు. మనం ఎంత చేసినా ఏది చేసినా మన దగ్గరికి ఏదైతే రావాలని రాసిపెట్టి ఉంటుందో అదే వస్తుంది. ఈ గోల్డ్ రేట్స్ చూసి గోల్డ్ 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 అనేవాళ్ళు కూడా ఇక ఏం కొంటాంలే అనిపిస్తుంది. నాకైతే ఇంతకుముందు నిజంగా ఒక పాప ఉంది, పాప కోసం ఏదైనా మొత్తం గోల్డ్ ఐటమ్స్ అన్నీ తీసుకోవాలని ఉండేది. కానీ ఇలా అమాంతం గోల్డ్ రేట్స్ పెరిగిపోతుంటే మాత్రం ఏం తీసుకుంటాంలే, ఏం అవసరం లేదులే అనిపిస్తుంది. ఒకటైతే నిజము, మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది, మన దగ్గర ఒక 10 lakhs ఉన్నాయనుకోండి, అది మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ రేట్ పెరుగుతుంది కరెక్టే. కానీ అదే 10 lakhs మనం ఏదైనా ప్రాపర్టీ మీద పెట్టామనుకోండి, ఏదైనా ల్యాండ్ తీసుకోవడం కానీ అలా చేసినట్లయితే గోల్డ్ వాల్యూ కన్నా కూడా ఆ ల్యాండ్ వాల్యూ అనేది మనకు 50 times 60 times కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ పొలాలు అవి తీసుకున్నా కానీ పొలాల రేట్లు కూడా కొంచెం నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. గోల్డ్ రేట్ కూడా అలానే పెరుగుతూ ఉంటుంది నెమ్మదిగా. కానీ ల్యాండ్స్ రేట్ మాత్రం ఉన్నట్టు ఇప్పుడు 20 lakhsతో తీసుకున్నాం అనుకోండి, తర్వాత అది 1 crore అవ్వచ్చు, 2 crores అవ్వచ్చు. అది అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే ల్యాండ్స్ అనేవి రేట్స్ పెరుగుతాయి. కానీ గోల్డ్కి కానీ పొలాలకు కానీ వీటికి కానీ కొంచెం మెల్లమెల్లగా రేట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇన్ కేస్ 10-15 లక్షలు ఉంటే మాత్రం అది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి గోల్డ్ అవసరం ఉంది ఎంతైనా, కొంచెం మ్యారేజ్కి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు అనుకుంటే గోల్డ్ చేయించుకోవచ్చు. అదే చిన్న పిల్లలు అనుకోండి, అదే అమౌంట్ తీసుకెళ్ళి ల్యాండ్స్ మీద పెట్టినట్లయితే వాళ్ళు పెద్ద అయ్యేసరికి, వాళ్ళ పెళ్లి టైం వచ్చేసరికి అది 1 కాదు, 20 కాదు, 30 కాదు, 40 రెట్లు పెరుగుతుంది. చాలా సేవ్ చేసినట్లు అవుతుంది. గోల్డ్ కొనాలి అని తొందరపడతారు. కానీ అందరూ అదే అమౌంట్ ల్యాండ్ మీద పెట్టినట్లయితే, ఇప్పుడు నీకు 2 గాజులే వచ్చాయనుకోండి, అదే అమౌంట్ నువ్వు ల్యాండ్ మీద పెట్టినట్లయితే రేపు నీకు ఎప్పుడైతే గాజులు వేసుకునే టైం వస్తుందో, ఎప్పుడైతే ఆ అవసరం ఉంటుందో అప్పటికి నువ్వు 2 20 30 గాజులు కూడా కొనుక్కోవచ్చు.
అందుకనే పిచ్చి పిచ్చి నగలు కూడా ఎక్కువ కొనుక్కోకుండా గోల్డ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇలా ఎలా చేస్తే మనకు సెట్ అవుతుంది అనేది చూసుకొని ఆలోచించుకోవాలి. పెళ్ళైన ఆడపిల్లలకైతే మినిమం అయితే ఉండాలి. ఒక నల్ల పూసల నెక్లెస్ కానీ హారం కానీ అలా అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అసలు చూస్తూ ఉంటారు, ఈ అమ్మాయి ఏమేమి నగలు వేసుకొచ్చిందా అని అయితే కంపల్సరీగా చూస్తుంటారు. ఏవైతే అవసరం అనుకుంటామో అవైతే మాత్రం ప్లాన్ ప్రకారం తీసుకోవాలి. ఇప్పటి వరకు అయితే నా వీడియో ఎలా అనిపించిందో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రితికాస్ వరల్డ్. ఇంకో విషయము, నేను లింక్ పెడతానని చెప్పింది మీషో లింక్. నేనైతే ఇవేం అమ్మట్లేదు. ఎవరికెలా అర్థమైందో అని మళ్ళీ ఆ విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని బాధ పెట్టాలనుకున్నది కాదు. కేవలం నాకు నా యూట్యూబ్ ఛానల్కి వాచ్ అవర్స్ కావాలి, దానికోసం మాత్రమే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి. అలానే నేను కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి గుర్తు తెచ్చుకొని చెప్పాను కదా, ఎవరో నేను ఫంక్షన్కి వెళ్తే నీకు ఎంత గోల్డ్ ఉంది అని అడిగారని. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు కూడా ఏమైనా ఉంటే షేర్ చేసుకోవాలి అనిపిస్తే షేర్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించింది అయితే మాత్రం కాదు. ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అసలు ఈ ఛానల్లో వీడియోసే నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కూడా, ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఫీల్ అయ్యి ఉంటే. కానీ ఇప్పటి వరకు కూడా నాకు ఇంకా యూట్యూబ్ ఛానల్లో ఇలా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఒక హోప్ అనేది ఇస్తున్నది మాత్రం ఈ సబ్స్క్రైబర్స్ మాత్రమే. నాకు కొన్ని రోజుల నుంచి నేను వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేయకపోయినప్పటికీ కూడా రోజుకి సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతున్నారు. అలా ఎందుకు పెరుగుతున్నారు అనేది నేను చూస్తే కనుక నేను పోస్ట్ చేసిన వీడియోస్లో ఒక 2 to 3 వీడియోస్ మాత్రమే బాగా వ్యూస్ అనేవి వెళ్తున్నాయి. అవి వెళ్ళడం ద్వారా నాకు వాచ్ అవర్స్ యాడ్ అవుతున్నాయి, అలానే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. ఏ విధమైన కంటెంట్ అనేది నేను మరొక చిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగొచ్చు. ఈ ఛానల్కి సంబంధించి, వీడియోస్ అప్లోడింగ్కి సంబంధించి, దేనికి నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అనే దాని గురించి, వాచ్ టైం ఎలా పెరుగుతుంది అనే దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.